మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్, అనంతపురం లెక్చరర్. అంటే బాగా అందరికీ ఇన్స్టా ఫాలో అయ్యేవారు మాత్రం ఖచ్చితంగా అనంతపురం లెక్చరర్ గురించి అందరికీ తెలుసు. నమస్తే అండి. నమస్తే మేడం. మధు గారు, మనం గత వీడియోలో ఎగ్జామ్స్ గురించి మాట్లాడాం. అందులో ఇప్పుడు మాత్రం ఓన్లీ స్పెసిఫిక్గా ఏంటి అంటే, మీరు కరెక్షన్ ఆల్రెడీ చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి పేపర్స్ చూసింటారు, పిల్లలు రాసినది ఆన్సర్స్ పక్కన పెడితే ఆన్సర్స్ అనేది కామన్. సినిమా స్టోరీలు కానీ, వాళ్ళ పర్సనల్ స్టోరీస్ కానీ, బెదిరింపులు కానీ, రకరకాలుగా రాస్తారు పిల్లలు. క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ దింపడం కానీ. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్ని ఇలాంటివి చూసారు? ఒక ఫన్నీ కానీ, ఒక కోపం వచ్చింది కానీ, ప్రతిదీ చెప్పండి. కోపం ఏంటంటే మేడం, ఒకరు ఫస్ట్ నాకు కోపం వచ్చింది మేడం. ఫస్ట్ రాయడంలోనే దమ్ముంటే నన్ను పాస్ చేయని రాశాడు. దమ్ముంటే దమ్ముంటే నన్ను పాస్ చేయను. ఎందుకంటే అవి పర్సనల్ కాబట్టి ఎవరు చెప్పరు, ఎస్ చెప్పుకోవడం కుదరదు కాబట్టి మనం వాళ్ళు ఏంటి ఎవరు అనేది చెప్పం, అది క్లోజ్ కాబట్టి. ఎందుకంటే అది అండర్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి. సో దమ్ముంటే నన్ను పాస్ చేయని రాశాడంటే ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నారు స్టూడెంట్స్ ఒకసారి అర్థం చేసుకోవాలి మేడం. అగ్రెసివ్ మేడం, అంతే కదండి. అవును, అంటే ఇంట్లోనూ అగ్రెసివ్, ఆటలోనూ అగ్రెసివ్, పేపర్లోనూ అగ్రెసివ్. ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేడం బుక్స్ చింపేసుకుంటూ వెళ్తారు మేడం రోడ్ల మీద. అంటే ఆ బుక్ మనకు అవసరం లేదు, మళ్ళీ సప్లిమెంటరీ మిగిలితే ఆ బుక్ కావాలి మేడం అండి. అరే ఆ రోజు ఆవేశంలో చింపేశాను కదా ఆ బుక్, ఇంపార్టెంట్ అని రాసుకుంటాడు మేడం దాంట్లో. కానీ ఎగ్జామ్ అయిపోతేనే ఆ బుక్ని చింపి ఇట్లా బస్ లో నుంచి ఇసిరేస్తాడు మేడం. అంటే అందరూ ఒకరు రోడ్లో అంతా పేపర్స్. లాస్ట్ ఎగ్జామ్ రోజు అట్లా జరుగుతుంది మేడం. వాడు మళ్ళీ కెమిస్ట్రీ లాస్ట్ ఎగ్జామ్ మేడం, అది ఫెయిల్ అయితే అయ్యో నేను ఆ రోజు ఆ బుక్ చింపేసానే, అది దాంట్లో చదివితే అర్థమవుతుంది మేడం మనకి. ఆల్రెడీ 10 సార్లు చదివింటాడు కాబట్టి ఆ బుక్ వానికి అవసరం. కొంతమంది అక్కడే మర్చిపోతారు, కొంతమంది చింపేస్తారు, అయిపోయింది ఇక్కడతో అయిపోయింది. ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ వెంటనే మనకి ఆ బుక్ కావాలి. అరే ఆ రోజు చింపుకోకుండా ఉంటే బాగుండు కదా. ఇలా పబ్లిక్ ఎగ్జామ్ మేము కరెక్షన్ చేసేటప్పుడు చాలా మంది రాస్తారు మేడం. ఒకటి మా అమ్మకి బాగాలేదని, యాక్సిడెంట్ అయ్యాయని, ఐసీయూలో ఉన్నారని, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను రాయలేకపోయానని, మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని, కొంతమంది దేవుణ్ణి పూజిస్తూ రాస్తారు మేడం. అంటే వాడేది చేసేకి లేక, ఏం చేయాలో అర్థం కాక ఆ స్థితిలో ఆ 3 గంటలు కూర్చోవాలి కాబట్టి లెక్చరర్ చూస్తాడని. నేను స్పెసిఫిక్గా రాయకోకుండా ఇట్లా చూస్తున్నాడంటే అబ్బాయి కల్లా ఇట్లా వాచింగ్ ఒక 2-3 సార్లు అదే పని చూస్తాను మేడం. చూసేవాడు సార్ చూస్తున్నాడు కదా అని చెప్పేసి ఏదో రాయాలి ఆటోమేటిక్గా. ఆ 10 సార్లు నేను తిరిగితే 10 లైన్లను రాసింటాడు మేడం. అది ఏం రాస్తున్నాడో నాకు తెలియదు, వానికి తెలియదు, సంబంధం లేని మ్యాటర్ రాస్తాడు మేడం. మీరు ఎన్నిసార్లు తిరిగితే అన్ని లైన్లు రాస్తుంటాడు మేడం. అంటే ఎందుకు అంటే ఏరా చదవలేదా అని క్వశ్చన్ చేస్తాం, ఖాళీగా కూర్చున్నామని మన చూపుతో అని డిస్టర్బెన్స్. అరే ఏంట్రా నువ్వు చదువుకోలేదా అడక్కోకుండా మనం చూస్తే ఆయనకు అర్థమైపోతుంది. అరే లెక్చరర్స్ చూస్తానంటే ఏదో ఒకటి బిల్డప్ కైనా రాయాలని రాస్తుంటారు మేడం. ఇలాంటి రాసిన ఇంకా ఎలాంటి చదివారండి? ఇప్పుడు దమ్ము ఉంటే నన్ను పాస్ చేయన్నారు, ఇంకా ఇలాంటివి ఏమేమి ఉంటాయి? ఇంకా ఈ నెంబర్ కాల్ చేయండి, ఒకసారి మాట్లాడతాం, మా బాధలు వినిపిస్తాం, మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడిస్తాం. ఇలా చాలా రాస్తారు మేడం. దేవుళ్ళ గురించి రాశారు, కథలు అంటే వాని ఓన్ స్టోరీ. లేదా ఇప్పుడు ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సినిమా వచ్చింది మేడం, ప్రభాస్ గురించి రాయడం. ప్రభాస్ గురించి ఇలా వీరుని గురించి కథ ఏదైనా సంథింగ్ వచ్చినప్పుడు మన లెసన్ లో వీరుడు పోయి సినిమాలో వీరుడు వచ్చేస్తాడు మేడం వాడికి. అది ఛత్రపతి కావచ్చు, బాహుబలి కావచ్చు. అంటే వీరత్వాన్ని చూపించే వాని క్యారెక్టర్స్ సినిమాలో ఊహించుకున్నాడు కాబట్టి సినిమాని దించుతాడు మేడం వాడు. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం మనం చూడాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ చదవాల్సి వస్తుంది మేడం. అరే వీరుడు అంటే వీనికి ఇట్లా అర్థమైందా, మనం అట్లా చెప్తే వీడు ఇట్లా అర్థం చేసుకున్నాడా అంటే వీరత్వం ఏంటి అంటే ఓన్లీ సినిమా ఎఫెక్ట్ ఎక్కింది కాబట్టి వాడు సినిమాల గురించి రాస్తున్నాడు. మనం అందుకే మేడం ఎఫెక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో సేమ్ అక్కడ కూడా అరే ఇలా అని చెప్పేసి డల్గా మాట్లాడితే అర్థం కాదు మేడం. ఒక బుక్ తీసి చెప్పేటప్పుడు ఇక్కడ ఇలా ఉంది కథ, అలా ఉంది కథ అంటే కాదు, ఎఫెక్టివ్గా మన కళ్ళలో చూస్తూ మన కళ్ళలోకి లెసన్ చెప్తాం కాబట్టి ఈజీగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది మేడం. అరే నా వైపు చూస్తూ లెక్చరర్ లెసన్ చెప్తున్నాడంటే వానికి అర్థమవుతుంటుంది మేడం ఆటోమేటిక్గా. ఈ క్యారెక్టర్ని చెప్తున్నాను వానికి, నేను స్పెసిఫిక్గా వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్తాను మేడం నేను. కరెక్ట్ అండి. అప్పుడు ఏమనుకుంటాడంటే ఏదో ఊహించుకున్నాడు, ఓహో ఇది ఈ మ్యాటర్ మిస్ అవ్వకూడదు అని చదువుతాడు. అంటే అవును, మీ ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే స్టూడెంట్ మీద వస్తుందో ఆటోమేటిక్ గా అలర్ట్ గా ఉంటాడు, స్టోరీని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాడు మేడం. కరెక్ట్.
నేను పదే పదే స్టూడెంట్ ని పర్సనల్ గా పిలిచి అడుగుతాను మేడం. అరే మొన్న ఏం చెప్పానురా, ఆ స్టోరీలో హీరో ఎవరు, మెయిన్ హీరో ఎవరు అంటే నేను ఇలాగే చెప్తాను మేడం. హీరో అని చెప్తాను, అంటే క్యారెక్టర్ ని నేను హీరోగా చెప్తాను అక్కడ. ఈ హీరో ఇక్కడ సార్ మనకి ఈ రాజు హీరో అని వాడు చెప్పేలా చేస్తాను మేడం. అంటే ఓవరాల్ గా ఇలా అడగడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ ఎగ్జామ్ లో ఆ ఎస్ఏ వస్తే కనీసం మెయిన్ అన్న రాయగలుగుతాడు మేడం, పాస్ అయిపోతాడు. సో ఇలా దారుణాలు ప్రతి ఒక్క సబ్జెక్టు చూస్తారు మేడం. రాతలు మ్యాజిక్ ఉంటుంది మేడం వాళ్ళ దగ్గర. అది అమ్మాయిలు రాస్తున్నారా అబ్బాయిలు రాస్తున్నారా ఐడెంటిఫై చేయడం కష్టం, ఆ దేవుడికే తెలియాలి, మనకి తెలియదు. కానీ వాళ్ళ రాతలు మాత్రం మనకు తెలుస్తాయి మేడం. అవి చూసినప్పుడు కొంతమంది బాధేస్తుంది, కొంతమంది నవ్వుకుంటాం, అరే ఈడెందర ఎంత చిలిపిగా రాశాడు అంటే మనకి ఇలా అర్థమైంది కాబట్టి ఇలా రాసుకుంటూ పోయినాడు అంతే మేడం. ఎలా ఉంటుందండి అందరు కరెక్షన్ చేసినప్పుడు, Correction ఇలాంటి చేసినప్పుడు- పేపర్స్ వచ్చినప్పుడు అందరు నవ్వుకుంటారా? ఒకళ్ళొకరు ఖచ్చితంగా మేడం, చెప్పేస్తారు. 100%. మనం అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళు ఒక్కొక్క టీం కి 6 మంది ఉంటారు. ఒక్కొక్క టీం ఇలా టీంలు అందరూ కూర్చొని ఉంటారు. ఇప్పుడు నాకు వచ్చిన పేపర్ ని నేను అదే ఇలా రాశాడబ్బా మన స్టూడెంట్ ఎవరో అని మనం వినిపిస్తాం మేడం. వేరే వాళ్ళకి వచ్చిన పేపర్ కూడా వినిపిస్తాం మేడం. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ లో కూడా కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు మేడం. మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ లో ఏం చేస్తారండి? అంటే మనకు వచ్చింది రాయాలంటే మ్యాథ్స్ అవసరం లేదు కదా మేడం. అట్లా అంటే రాస్తారా? అట్లా రాస్తారు మేడం. ఇలా మేము లవ్ చేసుకున్నాము ఇట్లా రాసిన వాళ్ళు లవ్ స్టోరీస్ కూడా లవ్ స్టోరీ రాస్తారా? కూడా మేడం. అంటే నేను ఇలా డిస్టర్బ్ అయ్యానని రాస్తున్నాడు మేడం. డైరీ అయిపోయింది, ఎగ్జామ్ పేపర్ కాదు అది, వాళ్ళ డైరీ మేడం వాడు 3 గంటలు ఏం చేస్తాడు మేడం అక్కడ కూర్చొని. పర్సనల్ లైఫ్ రాసుకునే చాలా మంది చిన్నప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే 85, 90s లో 90s వాళ్ళు చెప్తున్నది అంటే పేపర్ ఎత్తి రాసి మేము పాస్ అయిపోయినామని అప్పట్లో చెప్పారు. ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది మేడం. అది ఆగిపోవడం లేదు, ఏదో ఒకటి రాసిస్తే పాస్ అయిపోతారు అనేది వానికి అలా మైండ్ లో పడిపోయింది. అంటే అందరికీ ఉండదు, 25% స్టూడెంట్ కి ఊరినే కూర్చుండే బదులు ఏదో ఒకటి రాస్తే పాస్ అంట కదా, అయినారంట కదా కొంతమంది అని చెప్పేసి వాడు ఏదో ఒకటి రాయడం మొదలు పెడతాడు. పర్సనల్ నెంబర్లు ఇవ్వడము, పర్సనల్ గా రాయడం, వానికి కథలు రాయడం, వాని బాధలు, లవ్ స్టోరీలు. చూడండి ఒకసారి నేను ఆ పేపరు దమ్ముంటే పాస్ అయ్యి చూద్దాం అంటే ఎంత అగ్రెసివ్ ఇట్లా రాస్తున్నారు ఏంది ఎగ్జామ్ అంటే చాలా మంది అడిగారు. దానికి మెసేజ్ కూడా చాలా వచ్చాయి మేడం. అసలు మీరు పాస్ చేశారా? అదే నేను అడగబోతున్నా, అసలు మీరు ఏం చేశారు మరి? అది చూసాక ఆ అబ్బాయిని పాస్ చేశారా, ఏం చేశారు? అంటే బార్డర్ వరకు అయితే బాగా పర్ఫెక్ట్ రాశాడు మేడం. అంటే పాస్ క్యాండిడేటే, అన్ని హెవీ మార్కులు రావు, ఒక 40 మార్క్స్ 35 మార్కులు బార్డర్ వరకు పాస్ అయినట్టే. ఆల్మోస్ట్ మన దమ్ము చూపించడానికి పోయి వాడిని ఫెయిల్ చేయడం అనేది కూడా తప్పు మేడం, యాజ్ పర్ రూల్స్ ప్రకారం. సో కాబట్టి వాడు మొత్తానికి గట్టి ఎక్కిపోయాడు మేడం. మన దమ్ము చూపిస్తే ఖచ్చితంగా వాడు ఫెయిల్ అవుతాడు మేడం. ఆ ఒక ట్యాగ్ లైన్ దమ్ము ఉంటే అంతే కదా, అది మనిషిని రెచ్చగొట్టినట్టు. అంటే రెచ్చగొట్టినట్టు నిన్నెందుకు పాస్ చేయాలరా, నేను ఎందుకు ముందుకు పంపించాలి పైకి. ఇది 100% నేను వీడియో కోసం కాదు, ఇది యాక్చువల్ గా జరిగింటేనే మొన్న అప్పుడు ఫస్ట్ లో వీడియో చేశాను మేడం. ఆ బాధ అయ్యి ఇలా రాస్తున్నారు ఏంటి అగ్రెసివ్ గా అని చేశాను. అదండి నిజంగా కరెక్షన్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా క్రేజీగా, ఫన్నీగా, సూపర్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇలా అనుకోవడం తప్పేమో, కానీ అంటే పిల్లలు అలా అయిపోయారు. విషయం మేడం, ఒక విషయం నాకు అర్థం కాదు, ఎఫెక్టివ్ గా నొక్కి చెప్పిన మాటలు రాయడం లేదు క్లాస్ లో. అది అరే ఏమీ చెప్పలేదు ఇట్లాంటివి రాస్తారు. అసలు చెప్పలేనివన్నీ రాస్తారు, చెప్పినవన్నీ మర్చిపోతారు మేడం. ఇది ఎందుకు లాజిక్ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారు పిల్లలు? బాహుబలి స్టోరీ ఎవర్రా హీరో అంటే చెప్తాడు, విలన్ ఎవరు అంటే చెప్తారు. అక్కడ రమ్యకృష్ణ ఏమి యాక్షన్ చేసింది, ఏ క్యారెక్టర్ అంటే టక్ అని చెప్తారు మేడం క్లాసులో. నేను ఇట్లా అడుగుతా మేడం, రమ్యకృష్ణ ఏదంటే ఇది పలానాది, సామ్రాజ్యం పేరు అంటే సామ్రాజ్యం పేరు చెప్తారు. ఇలా అంటే సామ్రాజ్యం, అలాంటి సామ్రాజ్యం, మాహిష్మతి సామ్రాజ్యం. మన దాంట్లో వచ్చిన సామ్రాజ్యం గురించి చూడరా అంటే రాదు సార్, మర్చిపోయాను సార్. ఎందుకంటే మన సినిమాలా చెప్పడం లేదు మేడం. ఎఫెక్టివ్ గా మనకి ఇలా నాకు యాక్చువల్ గా మన ఎడ్యుకేషన్ మారాలంటే ప్రతి లెసన్ కూడా విజువల్ గా రావాలి మేడం. అదే అండి, ఇంత పెద్ద టీవీలో ఇలా ఉంది అని చెప్పడం నేర్పిస్తే వాడు సినిమాని ఆపి మన లెసన్ వింటాడు. బుక్ లో ఎంతసేపు ఒక చెట్టు ఉంది, ఒక కాకుంది అని చెప్తే సోదిలా అనిపిస్తుంది వానికి. అదే విజువల్ ఎఫెక్ట్ లో చూపిస్తే ఓకే ఇలా కాకి ఎగురుతూ పోయేది చూపించాలి మేడం, ఆ చెట్టు పేరు ఇది అని చెప్తే గుర్తుపెట్టుకోలేడు. కానీ సినిమా చూసిన 3 గంటలు పక్కోడు ఇలా గిల్లితే కోపం వస్తుంది వానికి, ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని. కానీ చదివేటప్పుడు మాత్రం గిచ్చుకోవడాలి మేడం. లెసన్ ఎఫెక్ట్ గా చెప్తున్నా వాడు ఏందో ఒకటి చెప్తుంటాడు మేడం. ఇంకోటి ఏంటంటే మనం అందరినీ చూస్తూ చెప్తాం కాబట్టి వాడిని చూస్తే డిస్టర్బ్ అవుతాం మనం కూడా. నువ్వేంట్రా అలా చేస్తున్నావు, మధ్యలో ఎందుకు వాడిని అలా గోకుతున్నావు, ఇలా అడగాల్సి వస్తుంది మేడం. ఇలా ఎవరైతే డిస్టర్బ్ అయ్యారో వీళ్ళు ఇలాంటి కథలే రాస్తున్నారు. చాలా కథలు ఉన్నాయి, చాలా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్
కామర్స్, ఎకనామిక్స్, సాంస్క్రిట్, తెలుగు, సాంస్క్రిటిక్ కూడా ఇలాగే రాస్తారండి? సాంస్క్రిట్ లో కూడా ఉన్నారు మేడం. అంటే ఆ. రేర్ గా వస్తాయి మేడం, మోస్ట్లీ ఎఫెక్టివ్ గా ఎక్కుతాయి. రేర్ గా అంటే వానికి డిస్టర్బ్ అయ్యి రాయలేకపోయి ఇబ్బంది పడి అసలు కాలేజీకే రాక ఏం రాయాలో తెలియక ఏదేదో రాసినా పాస్ అవుతారని మిస్ గైడ్ వల్ల వాడు వస్తాడు మేడం. బయట తిరిగి అలా ఇలా ఉంటారు కదా. మీరు అన్నట్టు కరెక్టే. సినిమా హాల్లో ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ లోకి దూరిపోయి ఉంటారు. అది మనం డబ్బులు ఇచ్చి దాని వల్ల మనకి ఏం యూజ్ ఉండదు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి భవిష్యత్ అంతా మన చేతిలో ఉంది, లెక్చరర్ చెప్పేది వినకుండా నిజంగా ఏమో ఇంకా అంతే. బిచ్చగాడి సినిమా ఎవరు తీసారంటే విజయ్ ఆంటోనీ చెప్తారు మేడం. తల్లిదండ్రులు బిచ్చగాళ్ళు అయ్యి డబ్బులు సంపాదించుకొచ్చి డబ్బులు మనకు పెడుతున్నారు అనేది మర్చిపోతాం. నిజం. వాళ్ళు ఎన్ని పనులు చేసి రిక్షాలు లాగి హోటల్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ సిమెంట్స్ పనులు చేసి పైన పెయింట్ వేస్తుంటారు మేడం. పైన జారి పడితే మనుషులు కూడా చచ్చిపోతారు మేడం. అలా డబ్బులు సంపాదించుకొచ్చి ఆ డబ్బులు కాలేజీకి కడుతుంటే వాడు వాళ్ళ నాన్నని హీరోగా చూసుకోకుండా ఆ 3 గంటలు చూసిన దాన్ని పేపర్ మీద రాస్తే ఇంకా ఆ రోజు పేరెంట్ బతుకున్నట్ట మేడం ఆ ఎగ్జామ్ లో. లేదండి, కరెక్ట్ అండి. నిజంగా ఇది కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఎంత ఎమోషనల్ గా ఉంటది తెలుసా, ఇది బాధ వేస్తుంది. యాక్చువల్ గా ఆ పేపర్ ఫాదర్ చూడాలి మేడం. అది ఫాదర్ చూస్తే నా కొడుకు ఏంట్రా ఇలా రాశాడు, అసలు నా కొడుకు దీనికోసం ఆయన ఇన్ని నేను ఇంత లక్షలు పోసి కష్టపడేది అవసరమా దమ్ముంటే నన్ను అనిపిస్తది. పాస్ చేయి అని ఒక పబ్లిక్ ఎగ్జామ్ లో రాసి పోతున్నాడంటే ఆ పేరెంట్ చూస్తే ఆత్మహత్య చేసుకుంటాడు మేడం. పేరెంట్ ఫస్ట్ అంతే కదండి. అంటే నేను లక్షలు ఖర్చు పెట్టింది వాడు ఇట్లా రాయడానికా? ఏమంటే అక్కడ ఏమీ ఉండవు, మనకు కూడా తెలియదు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు ఏంటనే విషయాలు మనకి కంప్లీట్ గా తెలియవు. అది మేడం. నిజంగా సినిమా జీవితం కాదండి, మన జీవితమే ఒక సినిమా రూపంలో 10 మందికి చూపించేలాగా ఇంకొక విషయం మేడం, ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదు మేడం. ఫెయిల్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా అని అవసరం ఉంది అని తెలుసుకోవాలి మేడం. ఫెయిల్ అయినోడల్లా చనిపోవాలి అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ స్టెప్ లో పాస్ అవ్వచ్చు, మళ్ళీ మనకు లైఫ్ ఉంది అని తెలుసుకుంటే చాలు మేడం. అదే నిజమైన చదువు మేడం. కరెక్ట్ అండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే నీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందనుకో, నువ్వు ఇంకా బాగా ఉండొచ్చు. మంచి టైం వస్తుంది, ప్రతిదానికి ఒక టైం రావాలి, ఆ టైం వచ్చే వరకు మనకు ఓపిక ఉండాలి. అంతేకాని ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యాం ఇంకా వెళ్ళిపోవాలి, జీవితం ఇంతే అనేది కాదు. చిన్న వయసు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది మీకు, దాన్ని మీరు చేతులారా నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, నమస్తే.